కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా కుహు కుహు అంటేనే గొప్పనుకున్నావా ఊహు ఊహు అంటావా ధీమాగా చెప్పుమా కుహు కుహు అంటేనే గొప్పనుకున్నావా ఊహు ఊహు అంటావా ధీమాగా చెప్పుమా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా చిగురులు బాగా తిని ఎగురుతావు నువ్వు ఏది చూస్తావో కపరి నాలాగా నవ్వు చిగురులు బాగా తిని ఎగురుతావు నువ్వు ఏది చూస్తావో కపరి నాలాగా నవ్వు నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా ముత్తులొలుకు చిలకమ్మ ఉన్నది మా ఇంట ముత్తుగా పలుకుచు ఎప్పుడు ఉండును మా వెంట ముత్తులొలుకు చిలకమ్మ ఉన్నది మా ఇంట ముత్తుగా పలుకుచు ఎప్పుడు ఉండును మా వెంట నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా చిలకమ్మకు నీకు పెట్టేస్తాం పోటీ పోటీలో నెగ్గావా నువ్వే కడుమేటి చిలకమ్మకు నీకు మరి పెట్టేస్తాం పోటీ పోటీలో నెగ్గావా నువ్వే కడుమేటి నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా నాలాగా కిలకిల నవ్వెదవా కోయిల హలో హలో కోయిల పలికెదవా ఇలా ఇలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా 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 బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేటప్పటికి లాంగ్ వీడియో అనమాట. పోస్ట్ చేసి ఒక 4 days అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నేర్చుకోవచ్చు. కొంచెం మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది ఈ పాట అనేది. పిల్లలకైతే యాక్షన్ సాంగ్ రూపంలో నేర్పించవచ్చు ఇది. అండ్ ఇందులో చాలా కొత్త కొత్త పదాలు ఉన్నాయి. అండ్ మామూలు సింపుల్ వర్డ్సే, బట్ ఇప్పటి కాలం పిల్లలకి ఈ వర్డ్స్కి మీనింగ్ తెలియట్లేదు. అండ్ సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం కూడా రావట్లేదు. ఒత్తులు ఎక్కడ పెట్టాలి, ఒత్తులు లేకుండా ఎక్కడ మాట్లాడాలి అని చెప్పి. సో మీ పిల్లలకి డెఫినెట్గా నేర్పించండి ఈ పాట. యాక్షన్ సాంగ్ నేర్పించండి. అండ్ వాళ్ళ స్కూల్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా 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 బాగుంటుంది పాట అనేది. అండ్ మీరు ఇస్తున్న రెస్పాన్స్కి డివోషనల్ దానికి డివోషనల్ షార్ట్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్లాగే నన్ను సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇది మైండ్ రిలాక్సేషన్కి సంబంధించిన సాంగ్ ఫ్రెండ్స్. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా పాడుకోవచ్చు. మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నాను. వ్యూస్ లైక్స్ చేస్తున్నారు కానీ కామెంట్స్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు
అంటే మీకసలు ఎట్లాంటి కంటెంట్ నచ్చుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో, ఇవేంటి అంటే ఈ లలిత సంగీతానికి సంబంధించి కొన్ని ఇట్లాంటి పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటివి గూడా. ఇవి కూడా ఆదరిస్తున్నారు. దానికి చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్. అండ్ మీకు డివోషనల్ పరంగా కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాం మేము అని నాకొక కామెంట్ రూపంలో చెప్తే నేను ఇంకా అట్లాంటివి పోస్ట్ చేయడానికి వీలు ఎక్కువగా ఉంటుంది కదా! సో, నాకొక్క కామెంట్ చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంకా ఎట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి నాకొక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంకొక చిన్న విషయం మిమ్మల్ని అడగాలి. డివోషనల్ పరంగా షార్ట్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని నాకు అర్థమవుతోంది బాగాను. బట్ మీలో ఎంతమందికి విష్ణు సహస్రనామం తెలుసు? మీరు ఇంట్లో చదువుకుంటారు లేదా నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో దట్ నేను అది షార్ట్ వీడియోస్‌లో ఒక్కొక్క శ్లోకం పెడదామని ఒక థాట్‌లో ఉన్నా. ఒక్కొక్క శ్లోకం 2 టైమ్స్ రిపీట్ అయ్యేలాగా పెడదామని చెప్పి షార్ట్స్‌లో అని అనుకుంటున్నాను. సో దట్ ఎవరైనా నేర్చుకోలేదు ఇప్పటివరకు, అమ్మో! విష్ణు సహస్రనామం మా వల్ల కాదు చదువుకోలేము అనుకున్న వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందని చెప్పి. సో, ఆ థాట్ మీకు నచ్చితే గనుక నాకు డెఫినెట్‌గా కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. నేను అది రేపు దసరాల నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరిచ్చే కామెంట్స్ బట్టి నేను అది స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను. ఒకవేళ ఓకే ఓకేనా? కాదా? అని మాత్రం చెప్పండి. ఆహ్, సో, దాన్ని బట్టి నేనది పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదా! సో, నాకు దాని గురించి కూడా చిన్న అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. తొందరలో ఇస్తాను. అండ్ రేపు గాంధీ జయంతి కాబట్టి, గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి అహింసా మార్గం ఆయన చెప్పిన మాటలు కాబట్టి రేపు కూడా ఒక లాంగ్ వీడియో, అంటే మరీ ఇంత లాంగ్‌గా ఉండదు. బట్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అది ఏంటి అంటే డెఫినెట్‌గా మన పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండే పాటే అనమాట అది కూడాను. సో, అది కూడా మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. పాట విని ఎట్లా ఉంది అనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. సాంగ్ లిరిక్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.